మా గురువుగారు ఒల్లూరి నాగయ్య గురువుగారు ఎరుక మరుపులు లేని సద్గురు శరణయుగమే గతియాటనుసు. కొంచెం అనుకోకుండా ముందు. ఎరుక మరుపులు లేని సద్గురు శరణయుగమే గతియాటనుసు. నిరతము స్మరించు సుండుమురా ఓరోరి శిష్య ఎరుకను విడ నాడవలయునురా. ఎరుక మరుపు కాని సద్గురువు మనలో ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడయ్యా అంటే, ఈ ఎరుకనగా ఎరుక మరుపు అనగా 24 ఇంద్రియములతో కలిసి నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నాది నాదనే ఈ బంధంలో చిక్కుకున్నది మరుపు, అది జీవతనువు. ఎరుకనగా 25వ తత్వమైన అక్షర పరబ్రహ్మం అనే ఎరుక. ఈ ఎరుక మరుపులు కాని రెండు. ఈ ఎరుకనగా ఆత్మ, మరుపనగా జీవతనువు. ఈ ఆత్మను దాటగలిగినదే ఎరుక మరుపులు కానీ సద్గురువు. ఆ సద్గురువుని చేరాలి అనగా మనము ఒక సద్గురు చెంత చేరి ఆ గురువు గారికి మన మీద దయగలిగి నాయన ఇదిరా అని గురువుగారు చెబితే తప్పక మనకు తెలుసుద్దా అంటే తెలిసేది కాదు. కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు ఎవరైనా సరే సద్గురువుని చేరి గురుపాదం బట్టి నీ జన్మ సార్థకత కావాలా, జన్మ సార్థకత చేసుకోవాలి. ఈ లోపల జన్మ సార్థకత అవుద్దంటే లేదు. మనం జన్మకు వచ్చిందే మన జన్మ సార్థకత చేసుకోవటానికి. కాబట్టి ఈ వచ్చాము పోయామంటే కుదిరేది కాదు. మళ్ళా 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి ఆ నరకములు అనుభవించిన తర్వాత కట్టకడపటిది మానవ జన్మ. కాబట్టి జన్మకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బాగా గమనించుకోండి అమ్మా. కోపం బే పాపం, పాపం బే తాపం, తాపం భయమ బాధ. ఇప్పుడైనా నీవు కోపంబు వీడి ఉపమెరిగి తరించు గురు కరుణతో. ఎవరికైతే కోపం వచ్చుద్దో వాళ్ళు నరకం అనుభవించకుండా తప్పదు. ఎవరైతే శాంతంగా ఉంటారో వారికి స్వర్గం రాకుండా తప్పదు. ఈ రెండే మార్గాలమ్మ, ఏరే లేవు. అందరూ అమ్మలు కానీ నాన్నలు కానీ ప్రశాంతంగా ఉండగలిగినాడే మన సంసారం ప్రశాంతంగా ఉంటుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి జన్మైనా సరే ప్రశాంతంగా ఉండాలా అంటే కోపాన్ని రాణించుకోకూడదు. అది ఒక శత్రువు, అదే మాయ. ఈ మాయనుడి నాటమే గురువు చెంత జారాలి. ఈ ఎరుక మరుపులు చెప్పాలి. ఇది తెలుసుకుంటే జన్మ సార్థకత అవుద్దిలే కానీ ఏరే రూపేణగా అవుద్దంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, ఎన్ని జన్మలు ఎత్తిన కానీ ఉన్న బయలు నీ వెరుగవయా. ఉన్న బయలు గురు సూచన అయితే ఉన్న బయలు నీకు తెలియన్నయా. ఎన్ని జన్మలెత్తినా కానీ మనకు ఆ బయలు అర్థం అవుద్దంటే ఊరికి అర్థం అవ్వదు. గురు సంజ్ఞ అనే ఆ గురు సంజ్ఞ అనే మేలుకు మనకు తెలిసినప్పుడు అర్థమవుద్ది. అర్థమైనప్పుడు మన జన్మ దరిచేరే మార్గం ఉంటుంది. వారే ధన్యులవుతారు. శివార్పణం. నాకు ఇచ్చిన టైం సరిపోయింది కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నానమ్మా. మరి ఎరుక మరపు బయలు అనేటువంటి అంశాల గురించి మరి చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే అది ఎరుకంటే తెలియాలా, మరుపు అంటే తెలియాలా, పరిపూర్ణం అంటే కూడా తెలియాలి. మూడింటిని గురించి తెలుసుకోవాలి. అంటే ఎరుక అంటే తనను తాను ఎరగటం, మరుపు అంటే తనను తాను మర్చిపోవటం. తనను తాను మర్చిపోతే అది మరుపు. ఎరుక అంటే తనను తాను ఎరిగి, అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి. దీనిపైన ఉన్నటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి సాధకుడు. అది తెలుసుకోవాలంటే గురువు యొక్క అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాను ఉంటాం. భాగవత కృష్ణ ప్రభులో గురుమూర్తి చూపకున్నను, గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్. గురుమూర్తి చూపెనేనియో పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా
అంటూ మరి భాగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పారు. అది పరిపూర్ణ గురువు మాత్రమే ఆ పరిపూర్ణాన్ని దర్శింపజేస్తారు. ఆ పరిపూర్ణాన్ని దర్శించినటువంటి వారికి ఎరుక భ్రాంతి లేకుండా పోతుంది అని చెప్పారు. వారికి జన్మరహితం అవుతుంది అని చెప్పి మరి చాలా చక్కగా చెప్పారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.